ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయిండా, కేసీఆర్ కావాలనే బీజేపీ పార్టీలకు పంపిండా? అది రాజకీయంలో నాటకమా లేకుంటే న్యాచురల్గా నడిచిన రాజకీయమా అనే డౌట్లు కొడుతున్నాయట ఇప్పుడు తెలంగాణలో. ఎందుకంటే బీజేపీ పార్టీలు ఉన్నట్టే కానీ బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల సందర్భంలో తప్ప ఎప్పుడు తిట్టలేదు. పార్టీని ఇడిచిపెట్టినప్పటి నుంచి కేసీఆర్ను పర్సనల్గా ఒక్క మాట అనలేదు. అదిగాక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పిండు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈటెల రాజేందర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు లాభమా నష్టమా అనేది ఒక్క మాటలో చెప్పుండ్రని అడిగితే 100% లాభమే జరిగింది, జరుగుతుంది కూడా అన్నట్టు భల్ల గుద్ది చెప్పిండు ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈ ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, బోర్లు వేసుకునే పరిస్థితి తెలంగాణలో లేకుంటైంది, బావులు పూటికలు తీసే బాధలు రాకుంటైంది, కాల్వలు వారినాయి, చెరువులు నిండినాయి, చేపలు పెరిగినాయి. ఈ యాసంగికి ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చే దమ్ము లేక రైతుల పంటలు ఎండిపోయినాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరంతోని తెలంగాణ కలకలలాడిందన్నట్టు ఈటెల రాజేందర్ చెప్పిండు. ప్రశ్న అడిగిన యాంకర్ ఒక్కడే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు పరిశాన్ అవుతున్నారు ఈటెల ఇంటర్వ్యూని చూసి. బీజేపీ పార్టీలు ఉన్న ఈటెల రాజేందరేనా ఇట్లా మాట్లాడేది అన్నట్టు ఇచ్చంత్రంగా చూస్తున్నారు ఈ వీడియోను. రాజేందర్ కమలం గుర్తు పార్టీలు ఉన్నట్టే గాని పానం మొత్తం కార్ పార్టీ మీదకే గుంజుతున్నట్టున్నది. ఎగస్ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళు చేసిన పనులను మెచ్చుకున్నాడు అంటే అంతే కదా. వాళ్ళ సొంత పార్టీలేమో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం తీరుగా మార్చుకున్నారు. కాళేశ్వరంతోని తెలంగాణకు కాసిన్ని నీళ్ళు కూడా రాలేదన్నట్టు ప్రచారాలు చేసిండ్రు. దాని పేరుతోని జనం సొమ్మును కొరిగిండ్రే తప్ప తెలంగాణకు కొరిగింది ఏం లేదన్నారు. ఇప్పటికీ అంటున్నారు కూడా. వాళ్ళంతా అట్లంటే ఈటెల రాజేందర్ మాత్రం ఇట్లా అంటున్నాడు. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీలు ఈటెల రాజేందర్ రూపంలో రాటుదేలిన ఆయుధం దొరికినట్టు అయింది. కళ్ళు పెద్దగా చేసుకొని చూడును రన్నట్టు బీజేపీలో ఉన్న లీడర్లకు సలహాలు ఇస్తున్నారు. పొద్దున లేస్తే కారు గుర్తు పార్టీని తిట్టే కమలం పార్టీలు ఈటెల రాజేందర్ను చూసి నేర్చుకోండి. కాళేశ్వరంతో తెలంగాణకి ఎంత మేలు జరిగిందో చెప్తాడు. మీ పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టించి మరీ చెప్పించుకోండి, దాని ఇలువేందో చెప్తాడు. అడ్డగోలుగా మాట్లాడే లీడర్లు కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ గాలకు చూపెట్టుండ్రి. కేసీఆర్ ఇలువ తను గట్టిన కాళేశ్వరం గొప్పతనం చెప్తాడు మీ ఈటెల రాజేందర్ అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. మరి ఈ మాటలు తెలంగాణ బీజేపీ పార్టీలో ఎసొంటి దుమారం రేపుతాయో, ఈటెల రాజేందర్ను ఎట్లా ఇరుకున పెడతాయో, ఆఖరికి మళ్ళా కారు గుర్తు పార్టీలకే వచ్చేటట్టు చేస్తాయో, రాబోయే కాలంలో కమలం గుర్తు పార్టీ కారు గుర్తు పార్టీ రాజకీయం ఎట్లుంటదో ఏమో చూడాలిగా ముందే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అనే పాట తీరుగానే అయ్యవ్వలను దిగులు పడకుండ్రి రంది పడకుండ్రి. నేను బిడ్డనే కావచ్చు కానీ కొడుకుల కంటే బాగా చూసుకుంటా, కొడుకు పుడితే బాగుండు అనుకోకుండా మొగోళ్ళు చేసే అన్ని పనులు చేస్తా అన్నట్టు కొంతమంది పట్టుదలతో ఉంటారు. ఆగో అట్లాంటి ఓ అక్కను మన వార్తలలోకి పట్టుకొచ్చిన. మరి ఆ అక్క ఎవరు, ఏం చేసింది, సర్కార్తోని మెప్పు ఎట్లా పొందుతున్నది అనేది ఒకసారి చూద్దాం పాన్రి. చూస్తున్నారా, మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువా కప్పి సన్మానం చేస్తున్నది ఎవరికో ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరిత అనే అక్కకు. ఏంది మొగళ్ళ తిరిగ జుట్టు కటింగ్ చేసి అంగి పాయింట్ వేసుకున్నది సరిత అనే అక్క అనే కదా మీరు పరిశాన్ అవుతున్నది. అవును, భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తాండాలునే ఈ సరిత అక్క ఆర్టీసీల చేరికైన మొట్టమొదటి డ్రైవరు. శనివారం నాడు డ్యూటీ ఎక్కి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపింది. సీత్యా తాండాలుండే ఓ సామాన్య బంజారింట్లో పుట్టిన సరిత 6 సంతానంలో తను 5వ ఆడవిల్లనట. 4 అక్కల పెళ్లిళ్ల కోసం తండ్రి ఉన్న మొత్తం భూమిని అమ్ముడుతోని ఏం లేకుండా అయిందట. పూట గడుచుడే కష్టమైందట. అందుకే 10వ తరగతి దాకా చదివి తర్వాత బడి బంధు పెట్టి ఇంటి బరువును తన భుజాల మీద వేసుకున్నదట సరిత. అందుకోసం 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యా తాండాకు ఆటో నడిపిందట. తర్వాత హైదరాబాద్ చేరుకొని బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నదట. 2010 నల్గొండ ఆర్టీసీ డిపోలా డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆడోళ్లకు డ్రైవర్ ఛాన్స్ లేదని వెనుకకు పంపిండ్రట.
దీంతో ఢిల్లీకి పోయి అక్కడ కారు నడిపిందట. అట్లా కొంతకాలానికి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చిందట. దానికి దరఖాస్తు పెట్టుకొని 15 మంది మహిళా డ్రైవర్ పోస్టులకు తాను ఒక్కతే సెలెక్ట్ అయిన ఏకైక మహిళనట సరిత. దీంతో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్ అయిందట సరిత. అట్లా తాను పని చేసుకుంటా పోతూ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నదట. అయితే ఎక్కడనో ఢిల్లీలో ఉండుకుంటా సీతియా తాండాలున్న తల్లిదండ్రులను చూసుకునుడు కష్టమైన ముచ్చట కాబట్టి తనను తెలంగాణకు వచ్చేటట్టు చూడుండ్రని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి అడిగిందట. ఇంకేమున్నది, తెలంగాణ బిడ్డ అక్కడ ఎక్కడనో పని చేసుకుంటా తిప్పల వాడేందని ఇక్కడికి రప్పించి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా కొలువిప్పించిండ్రట. చూడుండ్రి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందో సరిత. నేను ఆడవిళ్ళను ఏం చేయలేనని అనుకునేది ఉంటే ఈ రోజున మనం సరిత గురించి మాట్లాడుకునేటోళ్ళమా? కాబట్టి నేనిది అని దిగులు పడితే దిగులే మిగులుతుంది. నాకేం తక్కువ అనుకుంటే దునియాలున్న ఏ పనైనా చేయగలుగుతాం. సరితక్కే మన గొప్ప ఉదాహరణ అని అంటుర్రు. సరితక్క తెలిసిన వాళ్ళంతా ఈమెను చూసి తెలంగాణ ఆడపిల్లలు చాలా నేర్చుకోవాలి. ఏమంటున్నాం?